హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. పసుపు ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికీ తెలుసు. మరి మార్కెట్లో దొరికే పసుపు ఎంతవరకు స్వచ్ఛమైందో మీరే చూసేయండి. ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోలోనే పసుపు అలాగే కుంకుమ రాయి లేకుండా కుంకుమ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ పసుపు కొమ్ములు అనేవి బాగా ఎండిపోవాలండి. ఇలా ఎండిపోయిన తర్వాత వీటిని చక్కగా ఇలా దంచుకుని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. వీలైనంత చిన్న ముక్కలుగా చేసుకోండి, అప్పుడు ఇంట్లో మిక్సీ పట్టుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా పసుపు రంగు ఎంత మంచిగా ఉందో. మనకి మార్కెట్లో దొరికే పసుపు కొంచెం వేరుగా ఉంటుంది కలర్ అనేది. ఆ డిఫరెన్స్ కూడా ఈ వీడియోలోనే చూద్దాము. చూస్తున్నారు కదా దంచుతుంటేనే కలర్ అనేది ఎంత బాగా వస్తుందో. ఇలాంటివి వాడటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే పసుపు మొహానికి రాసుకున్నప్పుడు చాలా మందికి దురదలు వస్తాయి, అలాగే ర్యాషెస్ కూడా వస్తాయి. ఇది వాడటం వల్ల అలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు, అలాగే పింపుల్స్ కూడా రాకుండా ఉంటాయి. ఇలా దంచుకున్న వాటిని ముక్కలు చేసుకున్న తర్వాత ఒకవేళ కానీ పచ్చి ఉంటే ఎండలో ఒక 2-3 రోజులు ఆరబెట్టేసుకోండి. ఆరిపోయిన తర్వాత చక్కగా ఇలా మిక్సీ జార్లోకి మొత్తం వేసేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, దీన్ని చాలా మెత్తగా ఆడుకోవాలి. ఇలా ఆడుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే జల్లించుకోవచ్చు, లేదు అంటే కనుక వస్త్రకాయం కూడా పట్టుకోవచ్చు. అంటే ఒక గుడ్డలో వేసేసుకుని చక్కగా జల్లించుకోవడం అనమాట. ఇప్పుడు ఈ పసుపుని నేను 2 భాగాలుగా చేసుకుంటున్నాను. ఈ ఉన్న పసుపు అంతా కూడా కొద్దిగా ఏమో కుంకుమ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులో నేను వేస్తుంది తినే సోడా అండి. చూస్తున్నారు కదా, వంట సోడా అని కూడా అనొచ్చు. ఇప్పుడు ఈ వంట సోడా కూడా కొద్దిగా వేసుకోవాలి, మరీ ఎక్కువగా కూడా వేసుకోకండి. ఇందులోకే మనం ఒక నిమ్మకాయ బద్దను కూడా చక్కగా పిండేసుకుందాం. గింజలు అవి తీసేసుకొని చక్కగా ఇలా పిండుకోండి. చూస్తున్నారు కదా ఎలా పొంగుతుందో. ఇదంతా కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. అప్పుడే మనకి కుంకుమ మంచి రంగు వస్తుంది. ఇది వాడటం వల్ల మనకి ఇరిటేషన్ కానీ దురదలు కానీ ఇలాంటివి ఏమీ ఉండవు, ర్యాషెస్ కూడా రావు. కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్యానికి చాలా మంచిది. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా కలుపుతూ ఉంటే మెల్లమెల్లగా రంగు అనేది మారుతూ ఉంటుంది. చక్కగా మెరూన్ కలర్ కుంకుమ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొబ్బరి నూనె కూడా వేసుకోవాలండి. 1 స్పూన్ దగ్గరలో కొబ్బరి నూనె కూడా వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల బొట్టు పెట్టుకున్నప్పుడు గాలికి ఎగిరిపోకుండా చక్కగా అక్కడే ఉంటుంది. చూస్తున్నారు కదా, 1 స్పూన్ కొబ్బరి నూనె కూడా వేసుకొని అలా కలుపుతూ ఉంటే మీకు చక్కగా రంగు అనేది మారటం మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, దేవుడి దగ్గరికి కానీ ఇంట్లో మనం వాడుకోవడానికి కానీ ఇలా చేసుకుని మన చేతులతో పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా. అలాగే మనం పిల్లలకి వాడినప్పుడు కానీ నలుగుల్లో కానీ ఈ వాడటం వల్ల చాలా మంచిది. వాళ్ళకి స్కిన్ కూడా మంచి గ్లో అవుతుంది. పసుపు ఇమ్యూనిటీకి చాలా ముఖ్యం కాబట్టి పిల్లలకి ఒక చిటికెడు పాలల్లో వేసి ఇస్తే చాలా మంచిదండి. చాలా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు. చూస్తున్నారు కదా రంగు ఎంత బాగా వచ్చిందో, కలుపుతుంటేనే చేతులకి ఎంత మంచి రంగు వచ్చిందో. అదే కెమికల్స్తో ఉన్న పసుపు అయితే మనకి ఇరిటేషన్ వస్తుంది, అలాగే ఆరోగ్యం కూడా పాడైపోతుంది. ఈ పసుపు దుంపలు అయితే నేను వైజాగ్లో తీసుకున్నా అండి. అరకు దగ్గర చాలామంది ఇలా పెట్టి అమ్ముతూ ఉంటారు. చూస్తున్నారు కదా మెల్లమెల్లగా రంగు అనేది మారుతుంది. ఇది ఇలా మిక్స్ చేస్తున్న కొద్దీ చక్కగా రంగు అనేది మారిపోతుందండి. ఇదంతా మిక్స్ చేసి మంచిగా కలర్ వచ్చేసిన తర్వాత కాసేపు ఆరబెట్టేసుకోండి. ఎందుకంటే నిమ్మకాయ పిండాం కాబట్టి తడి ఉంటుంది. ఆరబెట్టుకున్న తర్వాత దీన్ని చక్కగా డబ్బాలోకి పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా మిక్స్ చేయడం కానీ ఒకవేళ కుదరకపోతే చక్కగా మళ్ళీ మిక్సీ జార్లో వేసేసుకొని ఒక 2-3 సార్లు కలిసేటట్టుగా బ్లెండ్ చేసుకోండి. అప్పుడు చక్కటి కుంకుమ రెడీ అయిపోతుంది. దేవుడి దగ్గర పూజలకు కానీ మనకి ఇంట్లో వాడుకోవడానికి కానీ చక్కగా వాడుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. చిన్నపిల్లలకు కూడా ఏ ఇబ్బంది ఉండదు, ఏ ర్యాషెస్ రావు. కుంకుమ పట్టుకొని చూపిస్తున్నా చూడండి ఎంత మెత్తగా ఎంత చక్కగా ఉందో. కుంకుమలో మాత్రం మరీ పలుకులు లేకుండా చూసుకోండి. వస్త్రకాయం మాత్రం ఖచ్చితంగా పట్టుకోండి, అప్పుడే చాలా మెత్తగా ఉంటుంది. కుంకుమ అనేది పెట్టుకున్నా కానీ కళ్ళల్లో పడదు. చక్కగా నూనె అది కూడా సరిపోయేటట్టుగా చూసుకోండి. చెప్పిన క్వాంటిటీలో వాడితే మంచి కలర్లో వస్తుంది కుంకుమ అనేది. చక్కగా మనం స్టోర్ చేసేసుకున్నామంటే చాలా రోజుల పాటు ఇది నిల్వ ఉంటుంది. కాకపోతే మీరు బాగా ఆరిపోయేలా చూసుకోండి కుంకాన్ని, లేకపోతే పాడైపోతుంది. ఈ పసుపు కుంకుమ కూడా చూస్తున్నారు కదా, మనం మార్కెట్లో కొనే పసుపు ఎలా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాము. ఆ రంగుకి ఈ రంగుకి ఎంత వ్యత్యాసం ఉందో మీకే తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఇది మార్కెట్లో కొన్న పసుపు అండి. దీని కలరు ఇప్పుడు మనం పసుపు కొమ్ములతో చేసుకున్న పసుపు కలరు చూస్తున్నారు కదా. మరి మీరు కూడా ఇంట్లో చేసుకోవడానికి ప్రయత్నించండి ఖాళీ టైం ఉన్నప్పుడు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.